ఇక వార్తల్లోకి వెళ్దాం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వచ్చింది. టూరిస్ట్ బస్ విత్ ఇండియన్స్ అటాక్డ్ ఇన్ కాఠ్మండు, 100 పిలిగ్రిమ్స్ ఫ్రమ్ ఏపీ లూటెడ్, సమ్ ఆఫ్ దెమ్ ఇంజర్డ్. ఏపీకి సంబంధించినటువంటి 100 మంది ప్రయాణికుల్ని దోచుకున్నారట నేపాల్లో దారుణంగా. ఆ గందరగోళంలో, ఆ సంక్షోభంలో. గుడి వెనక గూడు పుటాణి అంటూ కృష్ణా జిల్లాలో ఒక ఊరు ఎన్టీఆర్ జిల్లా చెనగడప దగ్గర 1000 ఎకరాల భూమిని 1000 కోట్లు చేస్తున్నట్టు సుమారుగా. మొత్తం నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారంట. బహుశా ఇది నేపథ్యంలోనే ఏమో మరి బీజేపీ నేతలు ఇద్దరితోటి ట్వీట్ పెట్టించి వైసీపీ మీద ఏదో ఆరోపణ చేయాలని ప్రయత్నం చేసినట్టున్నారు. యూరియా దొరకపోతే చచ్చిపోతా. ఇప్పటికి కూడా అదే యూరియా కొరత సమస్య కొనసాగుతూనే ఉంది. అరటి రైతు ఆత్మనాదం, సాక్షిపై కొనసాగుతున్న కక్ష సాధింపు, మోకాళ్లపై కూర్చోబెట్టి దండన, వైసీపీ కార్యకర్తలపై జనసేన శ్రేణులు దాడి. వీళ్ళు కూడా పోటీ పడుతున్నట్టున్నారు టీడీపీ వాళ్ళతో. డయేరియా వైద్య శిబిరాల్లో కాలం చెల్లిన మందులు ఇస్తున్నారటండి. విజయవాడలో డయేరియా బాగా పెరుగుతుంది. మరి అక్కడ ఇట్లాంటి జరగకుండా ఉంటే మంచిది. బీజేపీ టీడీపీ పాలనలోనే ఆలయాల ధ్వంసం జరిగిందని పేరు నాని అన్నారు. 2 ఏళ్లలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల తిరుగుబాటు, ఇష్టానుసారం మ్యాపింగ్, వాలంటీర్ల విధులు అప్పగించడంపై ఆందోళన. పర్యాటక హోటళ్లను కూడా ప్రైవేటీకరిస్తున్నారట. టూరిజం 10,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, వాటిని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారంటూ ఆ ఉద్యోగులంతా ఆందోళన దిగుతున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఏదో 200 కోట్ల పెట్టుబడి పెడతామని క్వాంటమ్ అనే సంస్థ, క్వాంటమ్ కాంపోనెంట్స్ అనే సంస్థ ముందుకు వచ్చిందని తెలుగుదేశం పత్రికలు ఘనంగా రాశాయి. అమరావతి ఓఆర్ఆర్కి 140 మీటర్ల పొడుగున చేస్తారట. 140 మీటర్ల పొడుగున అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి 25,000 కోట్లు ఖర్చు పెడతారట. 25,000 కోట్లు ఖర్చు పెడతానికి డబ్బులు ఉన్నాయి, కానీ 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా నడపడానికి మాత్రం డబ్బులు లేవంటున్నారు. 6,000 కోట్లు 7,000 కోట్లు కట్టడానికి అయ్యేది. కొత్త జిల్లాలపై కసరత్తు చేస్తున్నారు. జనజీవితాలను మార్చాల్సింది మీరే, మానవీయ కోణంలో పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు చంద్రబాబు గారు. మన వాళ్ళు వచ్చేశారు నేపాల్ నుంచి సురక్షితంగా రాష్ట్రానికి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ప్రత్యేక విమానం, నిరంతరం సమీక్షించిన మంత్రి లోకేష్ అంటూ వార్త ఇచ్చారు. అయితే మరోవైపు ఏమో 100 మంది, కోర్స్ తీసుకొచ్చినందుకు సంతోషమే, కానీ 100 మంది తెలుగు వాళ్ళు కూడా అక్కడ లూటీకి గురయ్యారని వార్తలు వచ్చి వాళ్ళ గురించి ఆందుకోగలిగితే బాగుంటుంది. రూల్స్ అంటూ గిరిగీసుకోవద్దంటూ చంద్రబాబు గారు కలెక్టర్లకు చెప్పారు. మానవీయ కోణం అవసరం అన్నమాట. ఇక మద్యం స్కామ్లో మళ్ళీ సునీల్ రెడ్డి అన్నాయని పట్టుకొచ్చారు. రోజుకో కట్టు కథ. ఇక మన కూటమి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి ఉంది. కరెంటు బిల్స్ చూసి పిచ్చి బూతులు తిడుతున్నారు మధ్యతరగతి ప్రజలు. ఇంకా గత ప్రభుత్వం మిస్టేక్స్ అని చెప్పకండి అని నవ్వుతున్నారు. ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించండి. నేనెవరో పాపం తెలుగుదేశం అభిమాని అనుకుంటా వాళ్ళకి హితబాటు చేస్తూ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు విశేషంగా నార్త్ ఇండియా వాళ్ళని టీటీడీ బోర్డు ఈఓగా వేస్తారా అంటూ గతంలో ఎప్పుడు మే 8, 2017 సంవత్సరంలో ట్వీట్ చేశారు. నార్త్ ఇండియన్ అని పెడితే మీరు అమర్నాథ్లో పెడతారా, మా సౌత్ ఇండియా వాళ్ళని వారణాసిలో పెడతారా, మధురలో పెడతారా అని. అయితే ఇండియన్ ఐఏఎస్ అసోసియేషన్ వాళ్ళేమో ఐఏఎస్ అంటే అది దేశవ్యాప్తంగా వస్తామని వాళ్ళు సమాధానం ఇచ్చారనుకోండి. బట్ ఇప్పుడు నార్త్ ఇండియన్నే పెడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇది కొత్తగా ప్రచారం అవుతోంది. కమిషన్ కక్కుర్తితో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నాడని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి 100 కోట్ల విలువైన పులివెందుల మెడికల్ కాలేజీ భూమిని 5,000 రూపాయలకి అమ్మేస్తున్నాడు చంద్రబాబుని కూడా, కేంద్రం ఇచ్చిన ఎంబీబీఎస్ సీట్లను వద్దన్నాడని కూడా ఈయన విమర్శించారు. ఇక ఉభయ గోదావరి జిల్లా నుంచి ప్రత్యేకించి కొవ్వూరు ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా అవుతుందంట. ఇక తెలంగాణకు వెళ్తే ఎంతకీ ఎదగదు, వానాకాలం పంటపై యూరియా కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర రైల్వే మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. దంచి కొట్టిన వాన, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వర్షం. అలాగే రాష్ట్రానికి పాలనా పక్షపాతం వచ్చిందని చెప్పి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు విమర్శ చేశారు. వేటుపై వెరపు, ఓటమి జడుపు, బీఆర్ఎస్లోనే ఉన్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేల బుకాయింపు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశారట. అలాగే స్పీకర్కు నోటీసుకు 8 మంది ఎమ్మెల్యేల సమాధానం. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఆపసోపాలు. మరి మిగతా 2 దానం నాగేంద్ర, స్టేషన్ గన్పూర్, మన కడియం శ్రీహరి గారు ఇవ్వలేదేమో. డివిజన్ బెంచ్కు టీపీపీఎస్సీ గ్రూప్ 1పై అప్పీల్ చేయాలని నిర్ణయం. ఈ మెట్రోని నడపలేమంటూ ఎల్ఎన్టీ వాళ్ళు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి లెటర్ రాశారట. వాళ్ళు మా వల్ల కాదంటున్నారంట. అయితే ఆసక్తికరంగా విశాఖపట్నంలో కూడా మెట్రో తీసుకొస్తామని చంద్రబాబు గారు చెబుతున్నారు. ఇక్కడే నడపలేకపోతున్నామని ఎల్ఎన్టీ వాళ్ళు అంటున్నారు. మరి ఏమవుతుందో చూద్దాం.